వచనంలో, అయితే దేశజనుల నియామక కాలమందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఉత్తరపు గుమ్మము మార్గముగా వచ్చిన వారు ఎలాగెళ్ళాలంట? దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళాలి. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు వచ్చిన దారిని ఏం చేయకూడదు? చెప్పాలి. ఎట్లా వచ్చామో అలాగా ఏం కాకూడదంట. ఏ అనుభవంతో వచ్చినాము, ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినాము, ఏ దోషంతో వచ్చినాము, ఏ అపవిత్రతో వచ్చినాము, ఏ మనసుతో వచ్చామో, ఏ హృదయాల్లో దాచుకుని వచ్చామో అదే విధంగా వచ్చి అదే విధంగా ఏం కాకూడదంట, వెళ్ళకూడదు. ఉత్తర గుమ్మముగా వచ్చిన వాడు ఎలాగెళ్ళాలి? దక్షిణపు గుమ్మంగా వెళ్ళాలి. దక్షిణపు గుమ్మంగా వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఉత్తరపు గుమ్మంగా వెళ్ళాలి. తాను వచ్చిన దారిని ఏం చేయకూడదు? జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆరాధన చేయడానికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందుకోవడానికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యానికి అర్హత కలిగి ఉండాలని మన అందరితో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నేను అటు ఇటు తిరిగి మరలా నేను వచ్చిన దారిని వెళతానంటే అది దైవ చిత్తము. అదే మనసుతో వెళతా, అదే ఆలోచనతో వెళతా, అదే అలవాట్లతో వెళతా, అదే హృదయంతో వెళతా, అదే కఠినత్వంతో వెళతా, అదే వంకర మార్గంతో వెళతా. ఆయన అంటున్నాడు, నువ్వు ఒక దారి గుండా వచ్చావా? చెప్పండి. ఇంకొక దారి గుండా నువ్వు ఆ మనసుతోనే వచ్చినావా? ఆ మనసును బలిపీఠం దగ్గర పెట్టు, సిలువ దగ్గర పెట్టు, క్రీస్తు పాదాల దగ్గర పెట్టి నూతనమైన వ్యక్తివై నువ్వు బయలుదేరి అదే మారు మనసు. హల్లెలూయా. అందుకే టర్న్ తీసుకోమంటున్నాడు ఆయన. ప్రభు అంటాడు ఒక మాట, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఏమైనాడంట? అడుగుతున్నప్పుడు ఏ గుమ్మంగా ఉండవచ్చావంటే ఉత్తరపు గుమ్మంగా ఉండవచ్చానంటే ఎలాగొచ్చినావు? నేను ఇక మీదట ఆ గుమ్మము చూడదలుచుకోలేదు. ఇక మీదట నేను అలాగా ఉండాలని అనుకోవట్లేదు. ఇక మీదట అదే బలహీనతలో కొనసాగాలని కోరుకోవట్లేదు. సంఘానికి ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకోవట్లేదు. నేను నా బలహీనతలతోనే బతకాలని నేను కోరుకోవట్లేదు. నాలో కొత్తదనాన్ని చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఒక దారిని వచ్చిన వ్యక్తి ఇంకొక దారి గుండా వెళ్ళాలంట. ఎవరైనా నిన్ను అడిగితే నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా పద్ధతి మారింది, నా క్రమం మారింది, ఇక మీదట నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దీనుడుగా బ్రతకాలనుకుంటున్నాను. ఆయన చెప్పింది చేయడమే దీనత్వం, ఆయన చెప్పింది చేయకపోవడమే అవిధేయం. అంతే. నువ్వు మందిరంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దీనుడువు సాత్వికుడువు అవ్వాలనంటే దేవుడు నీకు చెప్పాడా? చెయ్యి. చెప్పలేదా? వదిలి. హల్లెలూయా. ఆయన చెప్పినాడా? చెయ్యి. చెప్పలేదా? లెక్కలేదు. చెప్పినాడా? ఏముంది? లెక్క ఉంది. ఒకసారి తళ్ళలో ప్రకాష్ అన్న గారు వచ్చి వాక్యం చెప్తూ ఉండేటప్పుడు ఒక మాట అన్నారు. ఆయన సేవకుల కొడుకులో ఉండేటప్పుడు, యోబు దేవుని సేవకుడా అనే పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆ పుస్తకం నేను కొనుక్కున్నా. ఒక 2 పేజీలు చదివినా, మొత్తం చదవాల. అక్కడ ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన యోబు దేవుని సేవకుడా అనే పుస్తకాన్ని మీరు చదివారా అన్నాడు. కొంతమంది చదివారు. ఎంతమంది దగ్గర ఆ పుస్తకం ఉందంటే నేను కూడా చేయెత్తిన. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, అంటే గట్టిగా కొంచెం కఠినంగా అన్నాడు. చదివినారనంటే చదవలేదన్నా. ఒక మాట అన్నాడు, నువ్వు చదవకపోతే నీ సమాధిలో నీతో పాటు వేసుకోవడానికి ఆ పుస్తకం కొన్నావా అన్నాడు. కొనడం ఎందుకు? నీ శవపేటిక ద్వారా వేసుకోవడానికా? వెళ్ళి ఆ పూటే పూర్తి చేసిన. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదివేసిన. ఎందుకనంటే మన జ్ఞాపకం చేసుకుందాం. నీకు చెప్పాడంటే ఏముంది? లెక్క చెప్పాలి. దేవుడు మనకు చెప్పాడంటే ఏముంది? బాప్తిసానికి సిద్ధపరుస్తున్నాడు. ఆ మాట నీ చెవిలో పడిందంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఏం చేయాలి? మారు మనసు. నువ్వు పాపి అని గుర్తించిన తర్వాత వెంటనే దేనికి ప్రార్థన చేయాలి? క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు ఆయన, నువ్వు ఎలాగ వచ్చావో అలాగ వెళితే ఎప్పటికీ నువ్వు మారు, ఎవరికి ప్రయోజనకారిగా ఉండని అలాగనే ఉంటావు. అంతే, అలాగనే ఉంటావు. ఎందుకు చెప్పాలంటే నీ ఫ్యామిలీకి కూడా నీవు ఏమాత్రం ప్రయోజనకారిగా ఉండని. ఎందుకనంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడలేదు కదా. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా అన్నాడు ఆయన,
దక్షిణపు గుమ్మంగా వచ్చిన వాడు ఎలాగ వెళ్ళాలంట? అనేక సార్లు మనం ఏం చేస్తామంటే అటు ఇటు జనాల్లో అట తిరిగేసి మరలా అదే దారి గుండా వెళ్ళిపోతాం. నా మాట మీకు అర్థమైందా? అందరికీ వందనాలు చెప్తాం, అందరితో పలకరిస్తాం, కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతాం, ఎక్కడా కూడా నువ్వు కనబడకుండా ఉండవు, కానీ దారి మారదు, మనసు మారదు, హృదయం మారదు, స్వభావం మారదు, మాటలో మార్పు రాదు, విధేయతలో మారం, దైవ భయానికి మారం. ఎందుకంటే మన లోపల అవి చేరిపోయినాయి. ప్రభు అలాగా చూస్తూ ఉంటాడు ఆయన. ఒకవేళ ఇక్కడ దేవుని సేవకులు చూడొచ్చేమో, చూడకపోవచ్చు, అందరినీ గుర్తించలేకపోవచ్చు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన చొక్కా అంచుల దేవాలయం నిండుకొని ఉండగా ఉత్తరపు గుమ్మంగా వచ్చిన వాడు అలాగనే వెళుతున్నాడా? దక్షిణపు గుమ్మం గుండా వెళుతున్నాడా? ఆయన గమనించలేడా? అయిలారా చెప్పండి, అగ్ని నేత్రాలు కలిగిన వాడు గమనించలేడా? సమస్తాన్ని ఎరగలిగిన వాడు ఆయన గమనించలేడా? మాట్లాడండి, గమనించడా? గమనిస్తాడు. అందుకే అంటాడు ఆయన, బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, మారు మనసు విషయమై. హల్లెలూయా. ఏ విషయం జరగాలి మనలో? మారు మనసు విషయమై. ఇది మనలో అయితే దేశ